శ్రీనివాసరెడ్డి గారు ఇందాక ఒక గొప్ప విషయం చెప్పారు. ఎందుకంటే రైతులు ఏదైతే ఒక చిట్టడివి, ఈ చిట్టడివిని పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ పాలకులది. అంటే మీరు ఒక రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, రాజధాని అభివృద్ధి చేయాలంటారు, రైతులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటారు. అంటే ఒక పని జరుగుతుంటే ఆ పనికి ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞాన్ని రాక్షసులు ఏ విధంగా అయితే ఆటంకం కలిగించారో ఆ విధంగా స్వయంగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అవుట్ బాల్ వరకు డబల్ రోడ్డు నిర్మించడం మేము చేసినటువంటి రాక్షస పాత్ర. మేము రోడ్డుకే కదా పనిచేస్తా ఉన్నారు. ఒకవైపు వాహనాలను వదిలారు మొన్న సంక్రాంతి పండగకి, రెండో వైపు ఇంకా వదలని పరిస్థితి. నిజాలు మాట్లాడండి. మేమేదో రాక్షస పాత్ర ఏం చెప్పాలి, అక్కడ ఉన్నదాన్ని ఏమైనా శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే మీకు డౌట్, మీ టర్న్ వచ్చింది అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి, అయ్యా మీరు ఈ 3 సంవత్సరాల్లో నిర్మాణాలు చేయండి అని అడగటంలో తప్పు లేదు, రైతులకు న్యాయం చేయండి అని అడగటంలో ప్రతిపక్ష నేతగా చేయాల్సినటువంటి పని. ఇక్కడ టెండర్లు పిలిచి భవనాల నిర్మాణానికి జరుగుతుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే అమరావతి రాజధాని నదిలో కడుతున్నారు, నదిలో ఉంది, లేకపోతే అంటే రివర్ బేసిన్ కి రివర్ బ్యాంకుకి ఉన్నటువంటి తేడా కూడా తెలియకుండా ప్రతి ఒక్క రాజధాని నగరాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ రాజధాని నగరాలన్నీ కూడా రివర్ బ్యాంకులోనే ఉన్నాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవడం దురదృష్టకరం. ఇంకా మీరు చెప్పదలుచుకుంది ఏంటి, రాజధానిని ఇక్కడ కట్టడానికి వీల్లేదు, ఇప్పుడు ఇంకా కొత్తగా ఏదో రోడ్డు పక్కన గుంటూరు విజయవాడల మధ్య అక్కడెక్కడో కడతాము, నా ఇంటి పక్కన కట్టండి, ఏమి లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ. అంటే ఇప్పుడు దాకా దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగాన్ని ఆమోదించి. రాజ్యాంగ మేధావులందరూ కూడా ఒక క్యాపిటల్ ఉండాలి, రాజధాని నిర్ణయించుకొని రాజధానులు ఉండే ఏ రాష్ట్రం ఏర్పడినా కూడా. కానీ ఎవరు కూడా ఇంత జగన్మోహన్ రెడ్డి గారు అంత రాజ్యాంగ కోవిదుడు లేక సుధాకర్ గారు కాదని ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మరొక పాయింట్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఏదైనా చేసుకుంటే గెజిట్లు అవి చేసుకుంటే అవేమీ కూడా చెల్లవు, చేసుకున్నంత మాత్రాన్ని ఇందులో చాలా అంశాలు ఉన్నాయన్న మాట కూడా ఆయన ప్రస్తావించారు. దాంట్లో చెబుతానండి, దాంట్లో ఎవరు చేసుకునేది కాదు, రాజధానిని ఈ రాష్ట్రాన్ని విభజించింది కేంద్ర ప్రభుత్వం. దేని ప్రకారం ఏర్పడింది, రాష్ట్ర పునర్విభజన చట్టం 2014. దాంట్లో సెక్షన్ 2D స్పష్టంగా చెప్పబడింది, ఈ ఇడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదే షల్ బి ద క్యాపిటల్, అంటే హైదరాబాదే రాజధానిగా ఉంటుంది అని ప్రకటించబడింది ఆ చట్టంలో. దానిలోనే దాంట్లో కింద 2వ పేరాలో ఈ 10 సంవత్సరాల లోపులో నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పరచుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా రాజధానిని ఏర్పరచుకున్నాము. ఆ ఏర్పరచుకున్న యొక్క రాజధాని పేరే అమరావతి అని నోటిఫికేషన్ రాబోతుందండి. ఇది కేంద్ర చట్టాన్ని అనుసరించి జరగబోతుంది. సెక్షన్ 2D ఉన్నటువంటి దానిని మాత్రమే రేపు పార్లమెంట్ లో పెట్టి దాన్ని నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. దాంట్లో శతభిషాలు లేవు, దాని వల్ల ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, సుధాకర్ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫైర్ గా అటాక్ మోడ్ లోకి దిగారు, ఎదురుదాడి చేస్తున్నారు కూటమి మీద. అంటే రాజకీయంగా తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి అటాక్ చేస్తే చేసి ఉండొచ్చండి. అటాక్ చేసినంత మాత్రాన వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం. రాజకీయ నాయకుడికి ఒక ప్రకటన మీద స్థిరమైనటువంటి నిర్ణయం ఉండాలి. ఎందుకు దానికి చర్చలు ఉండాలి, రీజనింగ్ చెప్పాలి. నేను నిర్ణయం మార్చుకుంటున్నానంటే ఈ విషయాలను అనుసరించి నేను గతంలో పొరపాటు పడ్డాను, సమాచార లోపం వల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటిది లేదండి.
Okay. ఆయనకే క్లారిటీ లేదు. Okay. ఒక నాయకుడేమో ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు అమరావతి రాజధాని కావాలంటారు, వాళ్ళ నాయకుడు వచ్చేమో అమరావతి కృష్ణా నదిలో కట్టేస్తున్నారు, ఇది నదిలో ఎట్టగడతారు, అక్కడ అసలు బిల్డింగ్లు ఎట్లుంటాయి, రోడ్లు ఎట్లుంటాయి అంటారు. ఒకవైపు రోడ్లు మేము వేసామంటారు, ఇందాక చెబుతున్నారు ఒకవైపే లైన్లు వదిలేసాం మేము రహదారి నిర్మించడం అని. ఎంత దుర్మార్గం చేశారంటే దాంట్లో కూడా రాజధానిని విడగొట్టేటట్టు అండర్ పాస్లు కూడా నిర్మించకుండా ఒక మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఆర్డిఏ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ ని విధ్వంసం చేసే విధంగా అండర్ పాస్లు నిర్మించకుండా ఏ విధంగా నిర్మాణం వెస్ట్ బైపాస్ ని ఏ విధంగా నిర్మాణం చేశారో మన ఈ రోజు అండర్ పాస్ నిర్మించడం కోసం లేట్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు గమనించాలి. మీ ద్వారా అజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు క్లియర్ గా షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థుల్ని తీసుకొస్తున్నారు, పవర్ఫుల్